అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అండ్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ పేరు పేరున ప్రవేశ నామంలో మీ అందరికి కూడా వందనాలండి. మంచిది. మా ఇస్మాయిల్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, క్లుప్తంగా బోధించేవారు ధన్యులు, వారు మళ్ళీ మళ్ళీ ఆహ్వానించబడుదురు అని. అది గుంటూరు సంఘం యొక్క నానుడి అని చెప్పాడు అనమాట. సో సాధ్యమైనంత క్లుప్తంగానే మనము దేవుని వాక్యం చూద్దాము, దేవుని నడిపింపుని బట్టి. అయితే 3 అంశాలుగా ఈ వాక్యాన్ని చూడాలని ఆలోచన తలంపు కలిగి ఉన్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. దేవుని వాక్యం చెప్తుంది, మారు మనసు అవసరం లేని 99 వ్యక్తుల కంటే కూడా మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఏం జరుగుతుందట? ఎక్కువ సంతోషం. ఇదొక్క చోట ఈ మాట రాయబడింది, ఎక్కువ సంతోషం. దేవునికి ఎక్కువ సంతోషం ఎక్కడ కలుగుతుంది అంటే, మారు మనస్సు అవసరమైన ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగి ఆయన్ని వెంబడించినప్పుడు. అసలు ఎటువంటి దేవుడు ఈ దేవుడు? అసలు ఆయన విధానం ఏంటి? ఆశ్చర్యంగా కొన్నిసార్లు చాలా పెద్ద విషయాలు జరిగిన దేవుని దృష్టి అంతా ఒక్క వ్యక్తి మీద ఉంటుంది. పెద్ద సముద్రం దాటి ప్రభు ఒక్క సేనా పట్టిన ఒక్క వ్యక్తి కోసం వెళ్తా ఉన్నాడు. ఎర్రటెండలో చాలా ప్రయాణం చేసి అన్యుల దేశమైన సమరయాకు వెళ్ళి ఒక్క స్త్రీ కొరకు ఆయన అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. పరలోకంలో దేవదూతల సమూహం, అలాగే అనేక మంది సాక్షుల సమూహంలో ఎక్కువ దేవునికి ఆనందం ఇచ్చేది ఏంటంట? 99 మంది ఒకవైపు ఉంటే మారు మనస్సు పొందే ఆ ఒక్క పాపి విషయమై ఎక్కువ సంతోషమట. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా, నేను దేవుని నుంచి తొలగిపోయాను, దేవుని నుంచి తప్పిపోయాను, దేవునికి నేను చాలా దూరంగా ఉన్నాను, అసలు మళ్ళీ దేవుని దగ్గరికి నేను రాగలుగుతానో లేదో, ఆయన నన్ను అంగీకరిస్తాడో లేదో అని నువ్వు ఆలోచనలో కలిగి ఉంటే, ఈరోజు వాక్యమంతా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. పరలోకము ఊరికే సంతోషపడదు, అవునంటారా కాదంటారా? కారణం లేకుండా సంతోషపడుతుందా? 99 మారు మనస్సు అవసరం లేని వారి మీద కంటే మారు మనసు పొందిన ఒక్క వ్యక్తి విషయమై ఎందుకు పరలోకంలో ఎక్కువ సంతోషం ఉంటుంది? ఎందుకంటే ఈ 99 మంది సాధించే దానికంటే ఆ మారు మనసు పొందే ఒక్క వ్యక్తి ఎక్కువ సాధిస్తాడు. ఈ వ్యక్తి ప్రభువును కలుసుకున్నాడంటే ఇక ఆ వ్యక్తి సాధించేది, దేవుని రాజ్యం కొరకు స్థిరపరిచేది, తీసుకొచ్చే ఆత్మలు ఇవన్నీ కూడా ఈ 99 మంది చేయగలిగే దానికంటే మహా ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని రాజ్యం అంతా ఇటువంటి వారి ద్వారా కట్టబడుతుంది. ఈ లోకంలో దుష్టుల్ని శిక్షించడం లేకపోతే శిష్టుల్ని రక్షించడం అనేటువంటి ప్రిన్సిపల్ ఉంటే, ప్రభువు మాత్రం అంటున్నాడు, నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు ఆయన వస్తున్నాడట. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. ఒక మైక్ ఇస్తారా? చదివే వాళ్ళకి మైక్ కుదిరితే ఒక మైక్ ఇవ్వండి. తొమ్మిది వరకు చదువుదామ్మా. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు చదువుదాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య
అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట చూచుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకున్న యెడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 10 కూడా చదువుదాం సిస్టర్, చదవండి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ప్రభువారు ప్రయాణం చేసి ఎరికో అనే ప్రదేశానికి వచ్చారు. ఎరికో అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. అతని పేరు జక్కయ్య కదా. ఆయన ఇంగ్లీష్లో చూస్తే హీ వాజ్ అ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని రాస్తుంది. తెలుగులో చూస్తే సుంకపు గుత్తదారుడు అట. ఈ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే చాలా గౌరవమైన పొజిషన్ కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే వెరీ రెస్పెక్టబుల్ థింగ్. కానీ ఆ రోజుల్లో సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్ అంటే ఏంటి అర్థం? పాపి అని అర్థం. అంటే పాపి అని చెప్పడానికి ఈ పదం వాడచ్చు అనమాట వాళ్ళు. అయితే ఇంగ్లీష్లో చూస్తే ఈ వాజ్ అ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటే ఏంటంట, పాపులలోనే ప్రధానమైన పాపి అని. మామూలు పాపి కాదు జక్కయ్య, ప్రధానమైన పాపి. అక్కడ ఎవరిని అడిగినా ఈయన పేరు చెప్తారన్నమాట. ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన ఈ యేసుప్రభు వారు ఆ మార్గంలో వస్తున్నాడని తెలిసి ఈయన మనందరికీ తెలుసు, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టెక్కి అక్కడి నుంచి తొంగి చూస్తుంటే ప్రభువు వచ్చి 2 విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. రెండవది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఆశ్చర్యం, ప్రభువు ఆయన్ని అబ్రహాము కుమారుడు అని పిలుస్తున్నాడు. అంటే ఇట్స్ అ స్టేట్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ అ డిక్లరేషన్ ఆఫ్ హిస్ రైచియస్నెస్. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఒక్క నిమిషం ఆలోచిస్తే దావీదు కుమారుడు అనొచ్చు కదా, లేకపోతే యోసేపు సంతతి అనొచ్చు కదా. అంటే బహుశా కొన్ని వేల సంవత్సరాల క్రితము అదే యేసు ప్రభు వారు పరలోకం విడిచి భూమి మీదకి వచ్చినప్పుడు మామ్రే అనే చెట్టు దగ్గర ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. పేరేంటి ఆయనది? అబ్రహాం. ఆయన ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు ముందు సాగిలపడి ఆయన చూడాలని, అయ్యా ఐ విల్ బ్రింగ్ యూ లిటిల్ వాటర్, లిటిల్ ఫుడ్, కొంచెం నీకు ఆహారం, కొంచెం నీళ్ళు తెస్తా, నా ఇంటికి రా, నువ్వు నాతో కూడా గడుపు అని అడిగిన వ్యక్తి గుర్తొచ్చినట్టున్నాడు. ధనవంతులు పరిగెత్తుతారా, పరిగెత్తిస్తారా కదా? అందరూ ఒప్పుకుంటున్నారు, పరిగెత్తరు. మేబీ వేల సంవత్సరాల క్రితం ఇంకొక ధనవంతుడు గుర్తొచ్చాడు. ఈయన్ని చూడడానికి, ఈయన ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక ధనవంతుడు పరిగెత్తే ప్రయాస చూసి ఆయన సంతోషపడి అబ్రహాంతో గడిపిన ఆ యేసు మళ్ళీ అంటున్నాడు, ఇతనిలో నాకు అబ్రహాం యొక్క క్వాలిటీ కనిపిస్తుంది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఆయన అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జకరయ్య గ్రంథంలో 3వ అధ్యాయంలో, నేను ఆ వచనాలన్నీ చదవాల్సిన అవసరం లేదు, సమయం లేదు కాబట్టి, యెహోషువ అనే ఒక ప్రీస్ట్ గురించి రాయబడింది, అంటే యాజకుడు. అయితే చాలా మలిన వస్త్రాలతో ఉన్నాడు యెహోషువ. మోషే తర్వాత వచ్చిన యెహోషువ కాదు ఆయన ఒక యాజకుడైన యెహోషువ. అయితే అతనికి కుడివైపున దేవుని యొక్క కుడిపార్శ్వమున సాతాను నిలబడి, ఇదిగో నువ్వు ఇట్లాంటి పాపం చేసావు, అట్లాంటి పాపం చేసావు అని అనేక విధములైన దోషారోపణ చేస్తూ ఉంది యెహోషువ మీద. అయితే అక్కడ యెహోవా దూత, అంటే యేసుప్రభు వారికి సాదృశ్యము, యేసుప్రభు వారు అంటున్నారు, ఇతని మీదున్న మలిన వస్త్రాలు తీసేసి ఏమివ్వాలట?
మంచి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి అంటున్నాడు. అన్న తర్వాత ఇక సాతాను మాట్లాడినట్టుగా లేదు. హల్లెలూయా. ఎంతమంది చదివారు ఈ వచనాలని, ఆ వాక్య భాగాన్ని ఒకసారి చేతులు ఎత్తండి. జరిగిందైతే అది దేవుని ముందల పాపము. సాతాను అబద్ధం చెప్పిద్దా? చెప్పదా? ఎవరు చెప్పదన్నారు? వాడి పేరే అబద్ధికుడు కదా. కానీ దేవుడి ముందు అబద్ధాలు చెప్తుందా? చెప్పలేదు. అంటే ఖచ్చితంగా సాతాను ఏదైతే నేరారోపణ చేసిందో యెహోషువ మీద అంతా నిజమే, అబద్ధం కాదు. సాతాను చెప్పినట్టుగా యెహోషువ అటువంటి పాపంలోనే ఉన్నాడు. అటువంటి అనేక రకాల ఫిల్దీ థింగ్స్ చేసుంటాడేమో. దేవుని ముందు అలాగా ఆ మలిన వస్త్రాలతో ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ మలిన వస్త్రాలు తీసేసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు వేయండి అంటే ఇక సాతాను ఏం మాట్లాడట్లా. ఊరుకుంటాడా సాతాను అలాగా? ఏమంటాడండి? ఇప్పుడు ఏదైనా ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, జడ్జి కొడుకు తప్పు చేసి బోన్లో ఉంటే జడ్జి వాడేం తప్పు చేయలేదని రాశాడు అనుకోండి, ఊరుకుంటాడా యువతల ఇంకో న్యాయవాది? అలా ఎలా పంపిస్తున్నావయ్యా అతన్ని? అతను చేసిన తప్పుకి పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారని అడుగుతుందా లేదా? మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ జకరియా 3వ అధ్యాయంలో ఇతని పాపములు పరిహరించబడ్డాయి కాబట్టి ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం తీనవసరం లేదు. ప్రభు ఒక మాట అంటున్నాడు పరిసయ్యులతో, నీ పరుపెత్తుకొని లేచి నువ్వు వెళ్ళు అనడం సులువా, నీ పాపములు క్షమించబడ్డాయి అనుట సులువా? పరుపెత్తుకొని లేచెళ్ళు అనే వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు. ఏలియా ఉన్నాడు, స్వస్థతలు జరిగాయి, నామానికి స్వస్థత జరిగింది, అనేక మందికి స్వస్థతలు జరిగాయి, హెజ్కియాకి జరిగింది. నీ పాపములు క్షమించబడ్డాయి అని అనడం అనేది అది సాధారణమైన స్టేట్మెంట్ కాదు. మనము దేవుని ధర్మశాస్త్రానికి కృపకి తేడా ఏంటి? ధర్మశాస్త్రం అంటే నేను దేవుని కొరకు ఏం చేశాను అనేది ఆలోచించడం. మన సింపుల్ టెస్ట్, మనం ఒక ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేకపోతే కృప కింద ఉన్నామా అని మనల్ని ఎలా అర్థం చేసుకుంటామంటే, మనము దేవుని కొరకు ఏం చేశామని ఆలోచిస్తున్నాం అనుకోండి, నేను చాలా కష్టపడ్డాను ప్రభు కోసం, నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు, లేకపోతే నేను కన్నీళ్ళు అదే కష్టపడి చెమటోర్చి పనులు చేశాను, ఆ పనులు చేశాను, ఆ పరిచర్యను మాట్లాడుతూ ఉంటే మనము ధర్మశాస్త్రం కింద ఉన్నట్టు. నా ప్రభు నా కోసం ఏం చేశాడని ధ్యానించడము కృప. హల్లెలూయా. కృప అందము ఒకసారి గట్టిగా. ప్రభువు జక్కయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెట్టు వైపు తిరిగి, జక్కయ్య నువ్వు ఆ చెట్టు దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి వస్తుంది, ఈరోజు నేను నీ ఇంట ఉంటాను అంటే ద వెయిటేజ్ బిహైండ్ దట్ స్టేట్మెంట్. ఆయన సింపుల్గా ఆ మాట అనలేడు. ఎందుకంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన అబ్రహాం యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడింది. ప్రభు జక్కయ్య నువ్వు చెట్టు దిగిరా అంటే అది ఇట్స్ నాట్ అ క్యాజువల్ స్టేట్మెంట్, ఏదో పొరపాటున ఊరికే అనట్లేదు. ఆయన ఆ మాట అన్నప్పుడు, జక్కయ్య నువ్వు శాపగ్రస్తుడివి ధర్మశాస్త్రం ప్రకారం, నువ్వు చేసిన పాపాలన్నిటిని బట్టి ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నిత్య నరకానికి వెళ్ళాలి, నీ మీద ఒక శాపం నిలుచుంది, అయితే నువ్వు దిగిరా, ఎందుకంటే నేను ఆ చెట్టు మీద వేలాడబోతున్నా కొద్ది రోజుల్లో. ఇంకొక పరిస్థితిలో సమరయ స్త్రీ చాలా దప్పి కలిగి ఉంది. ఆమె దాహం తీరట్లా. 6 హస్బెండ్స్ని మార్చినా, ఆమెకి 5 హస్బెండ్స్ని మార్చినా కూడా ఈ లోకంలో అనేక రకాలైన దాహాలు తీర్చుకోవాలని ప్రయత్నించి దప్పిక తీరకుండా ఉంటే ప్రభు అంటున్నాడు, అమ్మా నా దగ్గరకు వస్తే నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే నీ దాహము ఇంకా మళ్ళీ నీకు దాహం అవ్వదంటున్నాడు.
ఆ మాట అనడానికి మూల్యం ఏం చెల్లించాడయ్యా ప్రభు అంటే, ఆయన శిలువ మీద చివరి మాట ముందు ఆయన నాకు దప్పి కలుగుతుంది అంటున్నాడు. ఆయన దప్పిక తీర్చబడలేదు. ఇంకొకసారి ఒక స్త్రీ వస్తుంది, రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె అనుకున్నది, ఈయన చెంగును మాత్రం ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత నాకు కలుగుతుంది అని ఆయన చెంగును ముట్టుకుంటుంది. వెంటనే ప్రభు ఆమె వైపు తిరిగి ఏమంటున్నాడు, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అండ్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ స్టేట్మెంట్. ఆమె రక్తస్రావం ఆగిపోవడానికి కారణం యేసు ప్రభు వారి సిలువలో చివరి మూమెంట్లో ఆయనకి బల్లెంతో పొడిచినప్పుడు ఏమవుతుంది, ఆయనకి నీరు రక్తము స్రవించిపోతా ఉంది. ఫర్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ టు పే ద ప్రైజ్. చర్చ్ ఆఫ్ గాడ్, డూ యూ నో దిస్? ప్రేమైన దేవుని సంగమా, మనల్ని రక్షించడానికి మనం ప్రభు ప్రతి విషయంలో ఆయన చేసిన లేకపోతే చెల్లించిన మూల్యం మనకు తెలుసా? ప్రతి చోట మనం ఎక్కడ గమనించినా కూడా దేర్ వాజ్ అ పెనాల్టీ దట్ జీసస్ పెయిడ్. ఒకసారి ఒక స్త్రీ వస్తూ ఉంది, ఆమె అన్యురాలు. ఆమె ప్రభు వెంటబడతా ఉంది, ప్రభువా నా కూతురు దయ్యం పట్టున్నది, ఆమెకు స్వస్థత కలిగించు అంటే ఏమంటున్నాడు ప్రభు? పిల్లలకి ఇవ్వవలసిన రొట్టెలు కుక్క పిల్లలకి ఇవ్వడం న్యాయమా అని అడుగుతున్నాడు. నిజం చెప్పండి, మీలో ఎంతమంది ఈ మాట చదివినప్పుడు హర్ట్ అయ్యారు? నేను హర్ట్ అయ్యానండి. ఇదేంటి, ఇంత ప్రేమ కలిగిన యేసు, ఇంత న్యాయం కలిగిన దేవుడు ఆ మాట అన్నాడేంటి ఈమెని, కుక్క పిల్ల అని పిలుస్తున్నాడేంటి ఈమెని అని ఆలోచించాను. నేను కొంచెం సమయం తీసుకున్నాను. కానీ అది కాదు ఇంపార్టెంట్ థింగ్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటయ్యా అంటే, ఆ కుక్క స్థానమైన ఆమె స్థానాన్ని యేసు ప్రభువారు భర్తీ చేస్తున్నాడు. ఆయన శరీరం చీల్చబడినప్పుడు, తెరలాగా చించబడినప్పుడు ఈ యూదులకు అన్యులకు ఉన్న తేడాని ఆయన చీల్చేస్తున్నాడు సిలువలో. ఒక కుక్క ఏ విధంగా పాలెం బయట మరణిస్తుందో ఆయన కూడా పాలెం బయట సిలువ వేయబడతా ఉన్నాడు. ఆ కుక్క పిల్ల స్థానాన్ని తీసుకుంటున్నాడు యేసుప్రభువారు, నీ కోసం నా కోసం. శ్రీధరన్న చర్చ్లో హైదరాబాద్లో పద్మశాలి కుటుంబం నుంచి ఒక కుటుంబం రక్షణలోకి వచ్చింది. ఆ కుటుంబంలో ఒక శాపం ఉండేది. ఏంటంటే ఆ శాపము, ప్రతి తరంలో ఫస్ట్ ఎల్డర్ సన్, మొదటి కుమారుడు చనిపోతూ ఉంటాడు అన్నమాట. తరతరాల నుంచి చనిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ సెకండ్ కొడుకు ఫస్ట్ బాబు పుట్టాడు. ఆ బాబుకి సారథి అని పేరు పెట్టుకున్నారు. వాడికి 10 ఏళ్ళు వచ్చే వయసు, 7 వయసు వచ్చింది, సిక్ అయిపోయాడు. వీళ్ళకి తెలుసు ప్రతి తరంలో మొదటి కొడుకు చనిపోతూ ఉన్నాడని. ఇక భయపడిపోతున్నాడు, వీడికి కూడా ఏమైపోతుందో అని. ఇక బాబుని తీసుకొచ్చి, ఆమె రాహెల్ అంటే ఆమె అప్పుడప్పుడు మన గుంటూరు కూడా వచ్చారు వారి కుటుంబం. సో ఆమె ఈ బాబుని తీసుకొచ్చి దేవుని సంఘంలో ఉంచి పాస్టర్ గారితో అన్నది, అయ్యా మేము ప్రభువు కొరకే ఈ బాబుని పెంచుతాము, మీరు ప్రార్థన చేయండి, ఈ బాబు బతికితే దేవుని కొరకే అన్నది. ఒక 10 రోజులు ఆ బాబుని చర్చిలో ఉంచుకొని ప్రార్థన చేసిన తర్వాత ఈ రోజున తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. అండ్ హీఈస్ వెరీ హెల్దీ అండ్ గుడ్ పర్ఫెక్ట్ హెల్త్. ఏమైపోయింది? ఒక కుటుంబం మీద తరతరాలుగా వస్తున్న శాపము ఎప్పుడైతే యేసయ్యా నువ్వు నా రక్షకుడివి అని పలుకుచున్నారో ఆ కుటుంబము, ఆ శాపము ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకవేళ నీకు యేసుక్రీస్తు నీ రక్షకుడుగా ఇంకా లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు నీ కొరకు సాధించింది 2000 సంవత్సరాల క్రితం. ప్రతి విషయంలో ఆయన మన కొరకు. లాజరు దగ్గరికి వెళ్ళి ఆ సమాధి వైపు తిరిగి ఆయన ఏమంటున్నాడు, లాజరు నువ్వు బయటికి రా అంటే ద పెనాలిటీ ఆర్ ద వెయిటేజ్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ ఏంటంటే, లాజరు నువ్వు రా, నేను నీ స్థానం భర్తీ చేయబోతున్నా, నేను ఒక దినాన ఆ సమాధిలో పడుకోబోతున్నా, కాబట్టి నువ్వు బయటికి రా, యు గో ఫ్రీ. ప్రియమైన దేవుని సంగమా, ఈ విషయం మనకు అర్థమవుతాయి. మనకి స్వాతంత్రం ఇవ్వడానికి మన ప్రభువు చేసింది ఏంటో మనకు అర్థమవుతే ఇక జీవించేది మనం ఎలా జీవిస్తామంట చూడండి. 2 కొరింథీ 5:15
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే తిరిగి లేచిన యేసు కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు. హల్లెలూయా. ఈ యేసును మనం చూస్తే, మన కోసం ఈయన చేసిన ప్రతి త్యాగం గనక మనం కన్నులారా చూస్తే, ఆయన కొరకు జీవించడం అనేది ఇట్స్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. ఆటోమేటిక్గా ఆయన కొరకు జీవిస్తాం మనం. ఆమెను చెప్దామా గట్టిగా? ఎంతకాలం బ్రతుకుదాం అనుకుంటున్నారు చెప్పండి? అవకాశం ఇస్తే 100, 200, కీర్తన 90వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కీర్తన 90, 12వ వచనం. నీ పాదములకు రాయి తగులకుండా. అమ్మ 91 కాదు 90. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ చివరి దినాల్లో దేవుడు తన సంఘానికి జ్ఞానం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? గమనించండి, దినాలు లెక్క పెట్టుకున్నారా మీరు? ఎన్ని రోజులుందో పెళ్ళి అయితే లెక్క పెట్టుకొని ఉంటారు కదా. సెలవులు అయితే పిల్లలు చాలా జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటారు, ఇంకెన్ని రోజులు ఉంది అని. దినములు లెక్క పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ క్రిస్టియన్. క్రైస్తవుడిగా చాలా అమూల్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నువ్వు ఎంతకాలం బ్రతికావని ఆలోచించుకోవాలి. ఇప్పటికి మన లెక్కేసుకోండి, ఈరోజు అయిపోయాక ఇప్పుడేం లెక్కేయదు, వాక్యం వినకుండా రేపేయండి. ఏంటి, ఎంత మీ వయస్సు ఇంటూ 365 రోజులు, ఎన్ని వేల రోజులు వచ్చింటాయి కదా. ఒకసారి ఆగి ఆలోచించండి, ప్రవ్వా ఇన్ని వేల రోజులు నేను బ్రతికాను, ఇంకెంతకాలం నేను భూమి మీద ఉంటాను? పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, ఈ దినములు లెక్క పెట్టుకోవడం అనేది దేవుని ప్రకారం జ్ఞానం అంట. హల్లెలూయా. జ్ఞాన హృదయం కలిగినట్లుగా దినములు లెక్క పెట్టుకోవడం మాకు నేర్పించు ప్రవ్వా అనేది ప్రార్థన. ద చర్చ్ నీడ్స్ టు బీ ప్రేయింగ్ దిస్ డైలీ. బైబిల్లో గమనిస్తే దినములు లెక్క పెట్టుకోవడం లేకపోతే సమయాన్ని గుర్తుపట్టడము, జ్ఞానము అనే 2 పదాలు జతపక్షుల్లాగా ఉంటాయి. ఇవి 2 కలిసి వెళ్తూ ఉంటాయి. కొలస్సీ 4వ అధ్యాయంలో ఒక మాట చదవండి. అంతకంటే ముందుగా ఎఫ్ఎస్సిలో ఒక మాట చదువుదామ్మా. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 14, 15, 16, 17. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు నిరీక్షణ ఇస్తున్నాడు. నువ్వు పాపంలో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నువ్వు లే పాపము నుంచి. నువ్వు దేవుని నుంచి దూరం అయిపోయినావా? ప్రభు అంటున్నాడు, నువ్వు లే, ఇది సమయం నువ్వు లేవడానికి. నిద్రించుచున్న నీవు మృతుల్లో ఉంచి లే. ఏం చేస్తాడంట? దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు. ఆ తర్వాత చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. చూసారా, సమయము మంచి రోజులు కావు, రానున్న రోజులు ఏంటి? గుడ్ డేసా బ్యాడ్ డేస్ వస్తున్నాయా? ఎంతమంది ఒప్పుకుంటారు కదా? గుడ్ ఓల్డెన్ డేస్ అనేది కరెక్ట్, ఫ్యూచర్ కాదు. యెషయా 57 కూడా 1వ వచనం 2వ వచనం చూస్తే, రాబోయే చెడ్డ దినాలు చూడకుండా నీతిమంతుల్ని దేవుడు ఆయన సన్నిధిలోకి తీసేసుకుంటున్నాడంట. అందుకే పోయిన సంవత్సరం చాలామంది హైదరాబాద్లో ఒక గ్యారిసన్ గ్రేవ్ యార్డ్ ఒకటి ఉంటుంది, దానిలో ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ పోర్షన్ ఫిల్ అయిపోయింది. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు అదంతా ఖాళీ. ఒక్కటే సంవత్సరంలో ఫుల్ అయిపోయింది హైదరాబాద్లో. ఓన్లీ హైదరాబాదే కాదు, గుంటూరులో కూడా అనుకుంటున్నాను నేను. దేవుడు తన ప్రియులను ఆయన సన్నిధికి తీసేసుకుంటున్నాడు కొంతమందిని. జ్ఞానము, రోజుల్ని గుర్తుపట్టడం 2 కలిసి వెళ్తున్నాయి. రాబోయే రోజులు గుడ్ డేస్ కాదు, ఈవిల్ డేస్. అందుకని దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె
నడుచుకున్నట్లు ఆ, జాగ్రత్తగా చూచుకొనుము. ఆ, ఇందు నిమిత్తము ఆ. మీరు అవివేకులు కాక అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తాన్ని ఎరగండి. చిత్తమేమిటో గ్రహించుకొనుడి. లెట్ దిస్ బి అవర్ ప్రేయర్ ఫ్రమ్ టుడే. రేపు లేకపోతే ఈరోజు రాత్రి, ప్రవ్వా నీ చిత్తం ఏంటి నా జీవితంలో? నేను ఈరోజు కన్ను మూస్తే నీ చిత్తంలో నేను కళ్ళు మూస్తానా, లేకపోతే నీ చిత్తం బయట ఉండి కన్ను మూస్తున్నానా? దేవుని చిత్తంలో చనిపోయినా నీ వల్ల ఆశీర్వాదమే. హల్లెలూయా. ఒక వ్యక్తి గమనించండి, హిస్టరీలో దేవుని చిత్తంలో చనిపోయిన ప్రతి దైవజనుడు బతుకున్నంత కాలం కంటే చనిపోయాక ఎక్కువ మినిస్ట్రీ చేశారు. నువ్వు దేవుని చిత్తంలో మరణించిన అది సంతోషమే, కానీ దేవుని చిత్తం బయట మరణించడం ఘోరం. అది తర్వాత కొలస్సీ 4:5 చదువుదాం. కొలస్సీ 4, సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ సంగమునకు వెలుపటి వారి ఎడల. అంటే సంగమునకు వెలుపటి వారంటే ఎవరు? క్రీస్తులో లేని వాళ్ళతో మీరు బిహేవ్ చేసేటప్పుడు ఎలాగంట? జ్ఞానము కలిగి నడుచుకోండి. కొన్నిసార్లు మీరు కలిసే వ్యక్తులు మళ్ళీ మీరు లైఫ్లో కలవరు. ఒక్కొక్కసారి మీరు ఒక మూమెంట్ కలుస్తారు, ఆ తర్వాత సడన్గా చనిపోతారు కూడా వాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళని మీరు కలిసినప్పుడు అజ్ఞానుల వల్లే మీరు కనుక బిహేవ్ చేస్తే వాళ్ళ ఆత్మలే కోల్పోతారు. 2005 సంవత్సరం నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, ఆయన అప్పటికి సేవలో లేరు. ఆయన రోజు ఒక ప్రార్థన చేసి బయటికి వెళ్తాడు, ప్రవ్వా నన్ను ఈరోజు ఒక్కరికన్నా ఆశీర్వాదంగా ఉంచు అని. సో దేవుడు అతను ఎప్పుడు డిసప్పాయింట్ చేయాల. ప్రతిరోజు దేవుడు ఎవరొక్కరిని ఆశీర్వాదంగా, ఎవరొక్కరికి ఆయన ఆశీర్వాదంగా ఉంచాడు. అయితే ఒకరోజు ఆయన అలా ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే బస్సులో తన పక్కన సీట్ ఖాళీ అయింది. ఖాళీ అయితే ఈయన ప్రార్థన చేసుకున్నాడు, ప్రవ్వా నేను ఎవరికి ఆశీర్వాదంగా ఉండాలో ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి అంటే. అండ్ షూర్ ఎనఫ్ ఒక యంగ్స్టర్ వచ్చి కూర్చున్నాడు, 16-17 ఏళ్ళ వయసు పిల్లాడు. కూర్చుంటే ప్రార్థన చేసుకున్నాడు మళ్ళీ, ప్రవ్వా నేను స్టార్ట్ చేయను కాన్వర్జేషన్, అతనే నాతో మాట్లాడినివ్వండి, అప్పుడు నేను మీ గురించి, మీ ప్రేమ గురించి చెప్తాను, అది నాకు సూచన అనుకున్నాడు. అలా అడిగినట్టుగానే ఆ బాబు ఫస్ట్ మాట్లాడాడు ఇతనితో. మాట్లాడితే తిను మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ బాబు హైదరాబాద్ బయట ఏదో గ్రామంలో తన తల్లి చనిపోయింది, తన తండ్రి వేరొక మ్యారేజ్ చేసుకొని తన్ని కొట్టి తిన్నని వీళ్ళన్నని ఇంటి నుంచి గెంటేస్తే హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. చాలా అందంగా ఉన్నాడు బాబు, చక్కటి పిల్లోడు, 16-17 ఏళ్ళ వయసు. అయితే వెంటనే ఈయన అనుకున్నాడు, ఇప్పుడు నేను సువార్త చేస్తే నేనైనా కన్వర్ట్ చేస్తాను అనుకుంటాడేమో, నేను ఇప్పుడు కాదు ఇంకొకసారి సువార్త చేస్తానని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం తమ్ముడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు దాటాక ఆ బాబు మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఫోన్ చేశాడు, అన్నా నేను ఇలా మీ దగ్గరకు వచ్చాను, మీ ఇంటికి రావచ్చా అంటే సరే రమ్మన్నాడు. ఇంటికి వస్తే భోజనం పెట్టాడు. ఆ బాబు పాపం మరి ఎప్పుడు తిన్నాడో చాలా ఆవురావురమని కడుపు నిండా తిన్నాడు. సో తినేశాక కొంచెంసేపు మాట్లాడుతున్నప్పుడు తిని అడిగాడు, అతని పేరు గంగాధర్ నీకు యేసు ప్రభు గురించి తెలుసా అన్నాడు. అంటే అతను అన్నాడు, అవునన్నా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరో చెప్పారు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది, కానీ నాకు ఎవరు చెప్పలేదన్నా, ఏంటది అని అన్నాడట. తను ఈ పాస్ట్ గారు అనుకున్నాడు ఒక నిమిషం, ఇప్పుడు నేను ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాక్యం చెప్తే నేను కన్వర్ట్ చేస్తున్నా అనుకుంటాడు, భోజనం పెట్టి ఇంకొకసారి ఎప్పుడన్నా చెప్తాను అని. సరే తమ్ముడు ఇంకోసారి కలిసినప్పుడు నేను చెప్తాను అన్నాడు. సరే ఈ బాబు వెళ్ళిపోయాడు. కొద్ది వారాలు గడిచాయి, తిని మర్చిపోయాడు. ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది గంగాధర్ వాళ్ళ అన్నయ్య. తను అన్నాడు గంగాధర్ చనిపోయాడు అని. గంగాధర్ చనిపోయాడా? ఎందుకు, ఎలా చనిపోయాడు అంటే లంగ్స్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, మాకు ఎవరం గుర్తుపట్టలేదు, సడన్గా చనిపోయాడు. ఈ గంగాధర్ యొక్క రక్తం ఎవరి మీద ఉంటుంది? నిత్యకాలం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అన్యులతో మీరు బిహేవ్ చేస్తున్నప్పుడు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి, మీకు మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని పరిశుద్ధాత్మ మీకు ప్రాంప్ట్ ఇస్తే మీరు జ్ఞానం కలిగి జీవించండి.
అందుకనే సమయాన్ని గుర్తుపట్టడము, జ్ఞానము ఇవి రెండు కలిసి వెళ్తాయి. మేబీ బహుశా కొంతమందికి ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎందుకు బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అని దేవుని వాక్యం చెప్తుంది. బుద్ధిగల కన్యకలు నా ప్రభు ఈ రాత్రి వస్తాడేమో అని సిద్ధపడుతున్నారు. ఈ కడబూరు మీటింగ్స్ అయిపోయే లోపల వస్తాడన్నట్టు వస్తే కదా మనం వెంటనే యుగ యుగాలు ఇంకా నువ్వు ఏమైనా చేయాలనుకున్న ప్రభు కోసం ఏం చేయలేవు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి. కాబట్టి మన దినములు లెక్క పెట్టుకోవడంతోనే జ్ఞానం వచ్చేస్తుందట. అందుకనే బైబిల్లో యాక్చువల్గా సొలొమోన్ ఎవరు జ్ఞాని బైబిల్ ప్రకారము? సొలొమోను కదా. హెచ్కేల్ 28లో చూస్తే సాతానుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి అంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రకారం ఎవరు జ్ఞానవంతుడు? సొలొమోన్ కాదు, దానియేలు. అంటే ఎందుకంటే సమయాన్ని గుర్తుపడుతున్నాడు దానియేలు. 1000 సంవత్సరాల క్రితం దానియేలు రాసిన విషయాలు ఈ రోజున ట్రంప్ చేస్తున్నాడు, ఒబామా చేస్తున్నాడు, నెతన్యాహు చేస్తున్నారు, ఇంకా అందరు చేస్తున్నారు. సమయాన్ని గుర్తుపట్టిన వ్యక్తి ఆయన. ఈ రోజున ఇంకా ఒక రోజు ఉంది అనగానే ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఇంక్లూడ్ చేద్దామా ఈ ప్రేయర్ పాయింట్? ప్రభువా, జ్ఞాన హృదయం కలుగునట్లుగా నా దినములను నేను లెక్క పెట్టుకునేటువంటి హృదయాన్ని నాకు దయచేయి. అది నేర్పించి ఎలా లెక్క పెట్టుకోవాలో. ఇంత చేసిన దేవుడి కొరకు మనం ఏం చేద్దామండి? ఒకసారి ఇంకొక ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఒకసారి మా ఇంట్లో చాలా పనులు చేశానన్నమాట. అంటే ఇల్లు షిఫ్టింగ్లో బరువులు ఎత్తడం, చాలా పనులు చేశాను. నాకు పెద్ద బాబు 10 ఏళ్ళ వయసు. వాడు చూస్తూ ఉన్నాడు అన్నీ. నేను చాలా కష్టపడటం వాళ్ళ కోసం, అన్ని పనులు చేయడం, ఇదంతా చూసి వాడికి ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటే నెక్స్ట్ ఆ రోజు నైట్ నా కాలు నొక్కుతున్నాడు స్లోగా వచ్చి నేను పడుకుంటే. అప్పటి నుంచి నాకు ఏమి ఇష్టమో తెలుసుకొని చేస్తున్నాడు అన్నమాట. అవి నాకు ఏదైనా ఇష్టం లేదనుకోండి, వాడు కష్టమైనా కానీ ఆపేసుకుంటున్నాడు. నాకు అనిపించింది మన కొరకు చేసిన దేవుణ్ణి వైపు మనం చూస్తే ఆయన్ని బాధ పెట్టడం అనేది కష్టమవుతుంది మనకి. ఆమెన్ చెప్దాం గట్టిగా. ఆయన్ని సంతోషపెట్టే సంఘంగా మనం మారుతాం. ఆమెన్ చెప్దాం గట్టిగా. కీర్తన 127 2వ వచనం చదవండి. 1-2 వచనాలు 2 చదువుదాం. రెండోదమ్మా 2వ వచనం కూడా చదువుదాం. మీరు వేకోనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అదేంటండి ఇలా రాస్తుంది బైబిల్లో? పొద్దున్నే లేచి కష్టపడి ఆ కష్టార్జితం తినడము ఏంటంట? వ్యర్థమా? క్రైస్తవాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ వచనం చదివినట్లేరు, లేకపోతే ఇది కూడా పెద్ద ఇష్యూ తీసుకునే వాళ్ళం. పొద్దున్నే లేచి కష్టపడి ఆ కష్టార్జితం తినడం కూడా వ్యర్థమంట. తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే క్రైస్తవులందరూ మంచిగా పడుకోవడం అని అంతేనా? పని పట్ట చేయొద్దు, మంచిగా పడుకోండి అన్నట్టుగా ఉంది ఆ వచనం చూస్తే. పైనుంచి చూస్తే 3 సార్లు వ్యర్థం అనే పదం రాస్తుందండి. జాగ్రత్తగా గమనించండి. తన సేవకులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అని రాస్తుందా? విశ్వాసులు నిద్రించుచుండగా తన వారికి ఇస్తున్నాడు అని రాస్తుందా? గట్టిగా చెప్దాం ఒకసారి. ప్రియులు అందాం ఒకసారి. ఈరోజు మెసేజ్ అంతా గుర్తున్న లేకపోయినా 3 అంశాలు గుర్తుపెట్టుకుందాం. 1, నా ప్రభు నా కోసం ఏం చేశాడు. 2, నా దినములు లెక్క పెట్టుకునేటువంటి జ్ఞాన హృదయము. 3, ప్రియులు. గట్టిగా చెప్దాం ఒకసారి. ప్రియులు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఇక్కడ నిద్రించడం అంటే మనం పడుకున్నట్టుగా కాదు.
తన ప్రియులు చాలా కష్టపడతారు, కానీ విశ్రాంతికి సాదృశ్యం. నిద్రించడం దేనికి సాదృశ్యము? ఎవరైనా పడుకున్నారనుకోండి, ఏమంటాము? రెస్ట్ తీసుకుంటున్నాడు అంటాం కదా. మన ప్రభు అయిన యేసు రాత్రంతా ప్రార్థన చేశారు. సేనను విడుదల చేయడానికి ఒక వ్యక్తిని, ఆయన వెళ్తూ ప్రయాణంలో ఏం చేస్తున్నాడు? ఆయన పెద్ద తుఫాను గాలి ఉంది, కానీ ఆయన మాత్రం నిద్రించుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా వారు కష్టపడుతున్నా కూడా విశ్రాంతిలోనే ఉంటారు. హల్లెలూయా. వారి పనుల నుంచి ప్రభు యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించే వాళ్ళని ఏమంటుంది? బిలవడ్ అంటుంది. బిలవడ్ అంటే ప్రియులు. లెట్ దిస్ బీ అవర్ గోల్. ప్రభు నీ వైపు చూసి, నా వైపు చూసి, ఇదిగో నా ప్రియులు, నా ప్రియురాలు, లేకపోతే నా ప్రియుడు అని మనల్ని పిలిచిన ఆ దినాన ఇటర్నిటీ వీఆర్ బ్లెస్డ్. అందరు కాదండి బైబిల్లో ప్రియులు, అందరి గురించి ఈ మాట రాయబడలేదు. ప్రియుడు అంటే ఎవరు గుర్తొస్తున్నారు మనకి? వెరీ నైస్, దానియేలు కదా. ఎవరు అంటే ఒక క్యాడర్ అనుకోండి. లేకపోతే ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ అని విన్నారా ఎప్పుడన్నా? లెఫ్టినెంట్ కల్నల్ లేకపోతే కల్నల్ అనే పొజిషన్ ఉంది కదా. ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆర్మీలో. తన క్లోజ్ ఫ్రెండ్ కూడా వెళ్ళి పేరు పెట్టి పిలవగలుగుతాడా? రాజేష్ అంటాడా? ఏమనాలి ఆయన్ని? కల్నల్ రాజేష్ అని పిలవాలి, వాళ్ళ క్యాడర్తో పిలవాలి. దేవదూత దానియేలు దగ్గరికి పంపబడినప్పుడు మేబీ ఇలాంటి ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి. ఒకసారి చదవండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక దేవదూతనైన నన్నే దేవుడు పంపించాడు నీ దగ్గరికి. దేవుడు ఇట్లా చెప్పినట్టుంది, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో జాగ్రత్త, తను బహుప్రియుల కేటగిరీలో ఉన్నాడు, నాకు ఒక క్యాడర్లో ఉన్నాడు, బహుప్రియుడంట. తర్వాత 19వ వచనంలో కూడా దానియేలు, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము అనేది ఇంగ్లీష్లో చూస్తే సమాధానం కలుగును గాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? మన జీవితాల్లో సమాధానం ఉందా? ఒకవేళ సమాధానం లేకపోతే ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అంటే మన మార్గములు యెహోవాకి ప్రియములు కాకపోయి ఉండొచ్చేమో. అందుకనే ఆకాశములలో ఉన్నత స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద చదవండి లూకా 2:14 ఏమో చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులు, ప్రియులు. వీటన్నిటికీ ఇంగ్లీష్లో ఒకటే పదం బిలవడ్ అని. భూమి మీద తనకి ఇష్టలైన వాళ్ళకి ఏంటంట? సమాధానము. ఆయనకి మహిమ ఎంత గ్యారంటీడో పరలోకంలో, భూమి మీద నీకు సమాధానం అంత గ్యారంటీడ్. ఆమెన్ చెప్దాం గట్టిగా. దానియేలు జీవితాన్ని గమనిస్తే ఎప్పుడు దేవునితో గడిపే సమయాన్ని మిస్ అవ్వాల తను. అందుకనే రాజు కూడా వచ్చి అంటున్నాడు, నీవు తప్పక సేవించే నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన. రాజుకు తెలుసు దానియేలు ఎవరిని సేవిస్తాడని. ఆయన కిందే ఉన్నా కూడా ఆయన దానియేలు ఎవరిని సేవిస్తాడంట? జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తాడంట. నేను ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. హైదరాబాద్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక బ్రదర్ ఉన్నారు. సో వెరీ సూన్ ఇక్కడికి వస్తున్నారు మన బ్రదర్ జాషువా పాస్టర్ని కలవడానికి కూడా, అన్నయ్యతో పాటు. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో అయితే చాలా కరప్షన్ అనేది కనపడదు అనమాట ఆయనలో. జనరల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎస్పెషల్లీ అక్కడ వాళ్ళు సంతకం చేస్తే చాలా డబ్బులు వస్తూ ఉంటాయి కదా, చాలా డబ్బులు వచ్చేటువంటి పొజిషన్స్ అన్నమాట అవి. కానీ ఈయన ఏనాడు కూడా కరప్షన్ అనేది లేదు ఈయన లైఫ్లో. ఎప్పుడు కూడా లంచాలు తీసుకోవడం కానీ ఆయన ప్రవర్తనలో ఎటువంటి తేడాలు ఎప్పుడు లేదు. ఆయన ఎంత జాగ్రత్త పరుడు అంటే ఒకసారి చిన్న అబద్ధాలు కూడా ఆడాడనమాట. ఒకసారి ఫోన్ వచ్చిందంట ఆయన కూర్చున్నప్పుడు. ఫోన్ వస్తే డిఈ గారు ఎవరో చేస్తే పక్కన ఇంకో ఏఈ ఉన్నాడంట. డిఈ చేస్తే నేను లేనని చెప్పన్నాడంట.
అంటే నువ్వు ఇక్కడే ఉంటే నేను ఎలా చెప్తా అన్నాడంట. సరే నేను బాత్రూమ్కి వెళ్ళానని చెప్పు అన్నాడంట. సరే నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చెప్తానన్నాడంట ఈయన. అట్లా చిన్న చిన్న అబద్ధాలు కూడా కనపడవు అనమాట ఆయనలో. దేవుని కొరకు అంత అంత ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉన్న వ్యక్తి. వికారాబాద్ అనే ఏరియాకి ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఒక సబ్స్టేషన్ ఉంది. ఇది ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ అని ఉంటాయి కదా, ఒక సబ్స్టేషన్ అక్కడ. ఐ థింక్ ఇట్ ఈస్ వికారాబాద్, ఐఎమ్ నాట్ షూర్. ఒక హైదరాబాద్ బార్డర్ ఏరియాస్లో ఒకటి. అయితే 4 ఎలక్ట్రీషియన్స్ ఉంటారు ఆన్ ద పేపర్. ఆ సబ్ స్టేషన్లో 4 ఎలక్ట్రీషియన్స్ పనిచేస్తారు. అయితే కాంట్రాక్టర్ వచ్చాడంట, ఆ పేపర్స్ తీసుకొని వచ్చాడు. ఈయన సంతకం చేస్తే వాళ్ళకి జీతాలు పడతాయి. అయితే ముగ్గురే చూపిస్తున్నాడు. 4వ పేపర్ ఎక్స్ట్రా ఉంది. ఆ 4వ ఏడి అని అడిగాడంట. సార్ 4వ ఎలక్ట్రీషియన్ ఉండడండి, ఎక్కడ కూడా ఉండడు, ముగ్గురే ఉంటారు. ఇది ఎప్పుడు 50-60 ఏళ్ళ నుంచి ఇదే మా ప్రాసెస్, ఆ 4వది మేము తీసుకుంటామన్నాడంట కాంట్రాక్టర్. అంటే ఈయన ఒప్పుకోలేదన్నమాట. నేను అబద్ధాన్ని ఎలా సంతకం చేస్తాను, నేను చెయ్యను అన్నాడట. అనేసరికి ఇక ఆయన చాలా గొడవ అయిపోయింది. ఆయన వెళ్ళి కాంట్రాక్టర్స్ యూనియన్ అందరినీ తీసుకొచ్చాడంట. వాళ్ళు గుంపులు మంది వచ్చారు. వాళ్ళు 40-50 కాంట్రాక్టర్స్ వచ్చి కూర్చొని మీరు మా కడుపు కొడుతున్నారు అది ఇదని అరవడం మొదలుపెట్టారు. ఈయన ఇంకొక ఏడీఈ గారు కూర్చున్నారు. స్లోగా ఆ ఏడీఈ కూడా వెళ్ళిపోయాడంట అక్కడ నుంచి. ఈయన ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ మీరు ఇట్లా చేస్తే మా లైఫ్ ఎట్లా కడుపులు కొడుతున్నారని అరుస్తూ ఉంటే ఫైనల్గా అన్నీ విని ఈయన అన్నాడంట, సరే ఆ 4వ ఎలక్ట్రీషియన్కి ఎంత శాలరీ ఇవ్వాలో నా జీతం నుంచి నేను ఇస్తాను అన్నాడట. అనగానే వాళ్ళందరూ ఒప్పుకున్నారట. అప్పుడు దేవుడిచ్చిన జ్ఞానంతో ఈయన అన్నాడంట, ఏమయ్యా మీది కాని శాలరీ మీకు రావట్లేదంటే కడుపులు కొట్టడం అంటున్నారు. నేను కష్టపడి 30 దినాలు కష్టపడి జీతం తెచ్చుకొని దాని నుంచి శాలరీ ఇస్తానంటే మాత్రం మీరు అందరూ ఒప్పుకున్నారే, ఏది నిజంగా కడుపు కొట్టడం అన్నాడంట. అనేసరికి వాళ్ళందరికీ ఆ మనస్సాక్షి పనిచేసినట్టుంది. అందరూ వెళ్ళిపోయారు కామ్గా. ఇక తప్పని పరిస్థితుల్లో ఈ కాంట్రాక్టర్ 4వ ఎలక్ట్రీషియన్ని పెట్టాడు. సరే పని అవుతుంది. ఆ దగ్గరలో ఉన్న ఇంకో సబ్స్టేషన్ వాళ్ళకి తెలిసింది ఎలక్ట్రీషియన్స్కి ఈ విషయం. వాళ్ళేమో నెలకి 10 రోజులు పని చేయాల్సి వస్తుంది, ముగ్గురు కాబట్టి. వీళ్ళేమో 7 రోజులు పని చేస్తున్నారు, 3 రోజులు హాలిడే రెస్ట్ ఉంటుంది. వాళ్ళు గొడవ చేశారంట. అక్కడ సబ్స్టేషన్లో 4 ఉన్నారు, మా దగ్గర 3 ఉన్నారు. సరేనని అక్కడ ఇంక తప్పక ఆ కాంట్రాక్టర్ 4వ వాడిని అపాయింట్ చేశారు. ఇది తెలిసి ఇంకొక సబ్స్టేషన్, అది తెలిసి ఇంకొక సబ్స్టేషన్, అట్లా ఈ రోజున తెలంగాణలో 1000 మంది కంటే ఎక్కువ ఎలక్ట్రీషియన్స్ పనిచేస్తూ ఉన్నారు విత్ మోర్ దెన్ 25,000 శాలరీ. అన్ని కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. హల్లెలూయా. నీవు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఒక డెసిషన్ తీసుకుంటే మధ్యలో నీకు ఇబ్బంది కలిగినా దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. దానియేలును అందుకనే హెచ్చిస్తూనే వెళ్ళాడు. ఎందుకంటే సామెతలు 16:7 చెప్తుంది, ఒకని మార్గములు యెహోవాకు ప్రీతికరమైతే తన శత్రువులు కూడా ఏమవుతారంట, మిత్రులుగా మార్చబడతారు. ఆ దినాన ప్రభు మన వైపు చూసి నా ప్రియుడు నా ప్రియురాలు అని పిలువబడాలి. దట్ ఈజ్ అవర్ రివైవల్. నేను ఈ మాటతో నేను కంప్లీట్ చేస్తాను, కానీ ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను మనందరికీ కదా. మళ్ళీ నేను కరెక్షన్ చేయను, కానీ హోంవర్క్ తీసుకుందాం. నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుని ఆయన ఇదిగో నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఇంకొక చోట నా ప్రియమైన సేవకుడు అని అంటున్నాడు. జాగ్రత్తగా ధ్యానిస్తూ ప్రభువుని అడగండి, ఎందుకు ఆయన యేసు ప్రభువారిని ప్రియ కుమారుడు అని పిలుస్తున్నాడు, లేకపోతే ఆయన్ని ప్రియమైన సేవకుడు అని పిలుస్తున్నాడు. లెట్ దిస్ బీ అవర్ గోల్ టుడే. ఈ రోజున 3 విషయాలు. ఒకటి, నా కోసం నా యేసు చేసిన త్యాగం, దాని చెప్పిన ప్రతి స్టేట్మెంట్ వెనుక ఆయన చూపించిన ఆ వాల్యూ, ఆ వెయిటేజ్. రెండవది, నా దినములు లెక్క పెట్టుకునేటువంటి జ్ఞానం. మూడవది, ప్రియులుగా మార్చబడుటకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో నిలిపి 100 ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.